హలో అండి, నేను మీ అనీషా. ఎప్పుడు పడితే అప్పుడు మన వాళ్ళందరూ బిర్యానీలు, ఫాస్ట్ ఫుడ్లు తిని చారన్నం తింటం మర్చిపోయారు కదా. ఒకసారి ఈ విధంగా టమాటా రసాన్ని ట్రై చేయండి, మీకు మంచి అనుభూతి కలుగుతుంది. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో 3 స్పూన్ల పచ్చిశనగపప్పుని, 1 స్పూన్ ధనియాలను, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మిరియాలు, అలాగే 9 ఎండుమిరపకాయలను వేసుకొని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయి ఉంటే ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని 5 మినిట్స్ పక్కన పెట్టి మిక్సర్ జార్లో వేసుకొని మనం ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సర్ జార్లో ఒక 4-5 టమాటాలు వేసుకొని ముందుగా నానబెట్టి ఉంచుకున్నటువంటి చింతపండుని వేసుకొని మనం మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా పేస్ట్ని వేసుకోవాలి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ని కూడా వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, అలాగే పసుపు, కొద్దిగా కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 లోటాల నీళ్ళను వేసుకోవాలి. దీన్ని ఒక 2 మినిట్స్ వరకు మనం బాగా కలుపుకోవాలి. ఈ టమాటా రసాన్ని వంట రాని వాళ్ళు కూడా చాలా త్వరగా తయారు చేసేయచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఏ కర్రీ లేకుండా ఉట్టి టమాటా రసంతో మనం అన్నం మొత్తం తినేయచ్చు. సో మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఇలా మరుగుతున్నప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ టొమాటో రసం అనేది రెడీ అయిపోయింది. ఇలా రసం అంటే ఇష్టపడే మీ ఫ్రెండ్స్ ఉంటే తప్పనిసరిగా వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.